నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రమేష్ రావు గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. గవర్నమెంట్ పెట్టింది ఏంటంటే సార్ రెంటల్ లీజ్ అగ్రీమెంట్‌కి సంబంధించిన వాటిల్లో 3 నెలల్లో దాంట్లో అప్‌లోడ్ చేయకపోతే జరిమానా ఏస్తన్నారు. అంటే అసలు పూర్తి వివరాలు చెప్పండి సార్. దానికి అసలు ఏం జరుగుతుంది? అంటే రెంటల్ తీసుకున్న వాళ్ళు హౌసా? లేకపోతే బిల్డింగ్సా? ఏ విధంగా సార్? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైనా డెసిషన్ ఇస్తే హార్ట్ అటాక్ వస్తదండి. ఆ! ఆయన తీసుకున్న నిర్ణయాలు, మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు గానీ చాలా సాఫ్ట్‌గా ఆ! ఇంక్రిమెంటల్ అంటాం ఇట్లా 45 డిగ్రీస్ ఆ! వెళ్తుంది. మనం దిగిపోతున్నామో తెలీదు. కానీ కంట్రీ, నేషన్ కోసం, సొసైటీ కోసం, స్టేట్ కోసం, హ్మ్. దేశం కోసం అభివృద్ధి చెందాలన్న పద్ధతిలో వాళ్ళు తీసుకుంటారు. ఓకే. మనకు తెలిసిన నగ్న సత్యం ఏంటో తెలుసా? హ్మ్. 90% ఓనర్స్ రెంట్ డిక్లేర్ చేయరు. ఓకే. రెంటల్ అగ్రిమెంట్సే ఉండవు. ఆ! అది ఎప్పటికైనా లాసే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒక టెనెంట్, ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడనుకోండి. ఆ! వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారనేది ఎక్కడుంటది? అవును సార్. సపోజ్ నేను 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాను. ఖాళీ చేసాడు, నేను 6 నెలలు అడ్వాన్స్ ఇచ్చాను అంటాడు. ఆ! ఓనర్ దగ్గర ప్రూఫ్ ఏంది? అవును సార్. ప్రూఫ్ లేదు. లేదు. ఇప్పుడు ఇవ్వాల్సి వస్తది కదా! అవును. అదే పేపర్ మీద ఉంటే సంవత్సరానికి 5% పెంచుతానంటాడు ఓనర్ ఆ! ఓరల్‌గా. ఆ! తర్వాత 10% పెంచుతాడు. ఓకే. దానికి టెనెంట్‌కి ఇబ్బందా లేదా? అవును సార్. ప్రూఫ్. సో, ఇలాంటి బాధలు తప్పించుకోవాలంటే హ్మ్. గవర్నమెంట్ ఏమంటుందంటే, మీ అగ్రీమెంట్ రాసుకోండి. ఓకే. అగ్రీమెంట్ రాసుకొని హ్మ్. మీరు డెఫినిట్‌గా సైన్ చేసుకొని హ్మ్. గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయమంటున్నారు ఓకే. డిజిటల్‌గా. హ్మ్. అందుకని రెంటల్ డిజిటల్ లీజ్ అగ్రీమెంట్ అని అంటున్నారు. ఓకే. డిజిటల్ లీజ్ అగ్రీమెంట్ అనొచ్చు, డిజిటల్ రెంటల్ అగ్రీమెంట్ అనొచ్చు. ఓకే. దీనివల్ల ఏంటంటే మనం కొన్ని టాక్స్‌లు కట్టాల్సొస్తది. మనకొచ్చిన ఆదాయంలో ఆ! 5,000 కంటే రూ. 5,000 కంటే రెంట్ ఎక్కువుంటే కంపల్సరీ మీరు అగ్రీమెంట్‌లో ఎంటర్ అవ్వాలి. ఓకే. ఎంటర్ అయిన తర్వాత దాన్ని డిజిటల్ అప్‌లోడింగ్ చేయించాలి. హ్మ్. ఇందులో ప్రధాన టర్మ్స్ ఏంటంటే బేసిక్ రెంట్. ఓకే. ఎన్ని నెలలు అడ్వాన్స్ అంటే 2 నెలల కంటే రెసిడెన్షియల్‌కి అడ్వాన్స్ తీసుకుంటే గనుక అది చట్టవిరుద్ధం. ఓకే. కమర్షియల్‌లో 6 నెలల కంటే ఎక్కువ తీసుకుంటే చట్టవిరుద్ధం. ఓకే. అదేవిధంగా ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్ ఎంత పెంచంటే 5% కంటే ఎక్కువ పెంచకూడదు. పెంచుకోవడం. ఓకే. సో, ఇలాంటి కండిషన్స్ పెట్టారన్నమాట. ఓకే. ఎప్పుడైనా నువ్వు ఖాళీ చేయాలనుకుంటే 2, 3 నెలల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. హ్మ్. ఈయన చెప్పినా, ఆయన చెప్పినా. హ్మ్. రెంట్ ఇంక్రీజ్ కూడా 2, 3 నెలల ముందు చెప్పాలి. నేను ఇంత ఇంక్రీజ్ సడెన్‌గా నువ్వు చెప్పి పెంచరా అంటే హ్మ్. కష్టం కదా! సో, ఇలా పెట్టి దాన్ని రిజిస్టర్ చేసుకుంటే ఇంకా మంచిది. అదే సబ్ సార్. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకుంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే మోసం చేయడానికి కుదరదింక. మోసం చేయడానికి ఇద్దరి పక్కనే కుదరదు. అవును. వీడియో పైన చాలామంది ఏం చేస్తారు సగం రెంట్ చూపిస్తారు. ఆ! ఇప్పుడు అది కూడా సపోజ్ నీకు 10,00,000 రెంట్ ఒక హ్మ్. కమర్షియల్ బిల్డింగ్‌కి. ఆ! 5,00,000 అని చూపించావు. ఆ! ఖాళీ చేసాడు 5,00,000 ఇవ్వడాడు. ఆ! అంతే కదా! అవును సార్. నువ్వు పేపర్ మీద ఎంత పెట్టావు? 5,00,000. సో, నువ్వు ఇచ్చే కమర్షియల్ అడ్వాన్స్ 6 మంత్స్. అక్కడ 2 మంత్స్ అన్నావు కదా! అవును. ఇక్కడ 6 మంత్స్. ఆ! సో, 6 మంత్స్ ఉంటే దాని మీద కొద్దిగా టాక్సేషన్ ఎక్కువ పడుతుంది. అంటే నువ్వు 5 ఇయర్స్ లీజ్ ఇచ్చావనుకో. ఆ! లాక్ ఇన్ పీరియడ్ అని ఉంటది. లాక్ హ్మ్. ఇన్ పీరియడ్ అంటే ఒక 6 సంవత్సరాలు లీజ్ ఇస్తే 3 సంవత్సరాలు లాక్ ఇన్. అంటే ఈ 3 సంవత్సరాల్లో నేను అసలు ఖాళీ చెయ్యను. ఓకే. ఖాళీ చేస్తే గనుక పెనాల్టీ కడతాను. అంటే ఎట్లా? నువ్వు ఆ! 2.5 సంవత్సరాలు ఖాళీ చేసావు. హ్మ్. మిగతా 6 నెలలకి ప్లస్ నోటీస్ పీరియడ్ 3 నెలలు, 4 నెలలు మొత్తం 10 నెలలకి నువ్వు రెంట్ కట్టాలి. ఓకే. నువ్వు ఉన్నా లేకపోయినా. హ్మ్. అదేవిధంగా ఓనర్ కూడా అది వర్తిస్తది. ఓకే. అంటే ఓనర్ ఖాళీ చేయమని అనుకున్న గంట. కుదరదు. సో, అది వర్తిస్తది. తర్వాత హౌస్‌లో వస్తువులు ఫర్నిష్ ఇచ్చావా? సెమీ ఫర్నిష్ ఇచ్చావా? అన్‌ఫర్నిష్ ఇచ్చావా? హ్మ్. ఫర్నిష్ ఇస్తే ఏమేమి ఇచ్చావు? లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ అన్నీ ఉండాలి అక్కడ. హ్మ్. ఎక్కడ రెంటల్ అగ్రీమెంట్‌తో పాటు. అగ్రీమెంట్‌లో. హ్మ్. సో, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రొటెక్టివ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే ఇద్దరికీ న్యాయం జరిగేటట్టు. ఓకే సార్. దీనివల్ల ఏంటంటే టెనెంట్ కూడా ప్రూఫ్ ఆఫ్ ఇన్‌కమ్ చూపించుకోవాలి. ఓకే. జీతం ఎంత? హ్మ్. ఆయన ఎంత రెంట్ సపోజ్ 50,000 జీతం. హ్మ్. ఆయన 60,000 రెంట్ కడుతున్నాడంటే అది తప్పు కదా! అవును సార్. కట్టగలడా? కట్టలేము. దానివల్ల నిజాయితీ బయటకొస్తది. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఏమవుతది? హ్మ్. రూ. 1,00,00,000 జాగా కొంటే 10,00,000 మీద కడతాం టాక్స్. ఆ! ఇప్పుడు అది మారబోతుంది. ఓకే సార్. ఇందులో ఫుల్ వాల్యూ పెడితే 7.6% అంటే అన్ని 7.6 లక్షలు కట్టాలి. హ్మ్. ఇప్పుడేం కడుతున్నారు? 7,76,000 కడుతున్నారు. ఆ! అక్కడ ఏమవుతుందంటే ఇబ్బందవుతుంది. ఓకే. సో, ఇవన్నీ అవాయిడ్ చేసి
ప్రొటెక్ట్ చేయడానికి, మంచిగా ఉండడానికి టెనెంట్ ఒక ల్యాండ్ లార్డ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలంటే ఉమ్. ఇది ఫాలో చేసుకొని అప్లోడ్ చేసుకుంటే ఏ పెనాల్టీ ఉండదు. అంటే ఒకవేళ ఇది ప్రాసెస్ వాళ్ళు పాటించకపోతే ఎలాంటి జరిమానా వాల్యూ బట్టి ఉంటుంది. ప్రాజెక్ట్ వాల్యూ, ప్రొడక్ట్ వాల్యూ అంటే ప్రాపర్టీ వాల్యూ ఆ, 5,00,000 అంటుందా, 5,000 అంటే అక్కడ 5,000 కంటే ఎక్కువైతే కంపల్సరీ ఉండాలంటారు. ఓకే. 10,00,000 అంటుందా, 30,00,000 అంటుందా, ఉమ్. దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. మనకి ఎంత వస్తుందో దాంట్లో ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ అని ఉంటుంది. ఓకే అది సార్. కేసు టు కేసు మారుతుంది. థ్యాంక్ యూ సార్.